యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. సో ఈ ఆర్టికల్ చూడడమా బిజినెస్ పేజ్లో వచ్చింది. గవర్నమెంట్ సెట్ టు ప్లాన్ డెఫిసిట్ కట్ ఆఫ్ 50 BPS. గవర్నమెంట్ సెట్ టు ప్లాన్ డెఫిసిట్ కట్ ఆఫ్ 50 BPS డెఫిసిట్ని కట్ చేయబోతున్నారు. అప్కమింగ్ ఇయర్లో కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. సో ఇక్కడ 2-3 పదాలు. ఫస్ట్ BPS బేసిస్ పాయింట్స్ అంటాం. 100 బేసిస్ పాయింట్స్ లేదా BPS ఈజ్ ఈక్వల్ టు 1%. సో 50 BPS అనగానే మనకి ఏమొస్తుంది 0.5% అని మనకి గుర్తుపెట్టుకోండి. 50 BPS ఈక్వల్ టు 0.5%, 100 BPS ఈక్వల్ టు 1%. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది? డెఫిసిట్ అంటే ఏంటి? ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ ఒక 50 BPS తగ్గించాలనుకుంటుంది. సో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? FY 23-24. FY 23-24కి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత? ఓకేనా, 5.9%. 5.9% టార్గెట్ పెట్టుకున్నారు. 5.9% ఆఫ్ GDP. సో నెక్స్ట్ FY అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి 0.5% తగ్గించి, అంటే అర్థం ఏంటి? 5.4% ఆఫ్ జీడిపికి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అని ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ప్రతి ఆర్టికల్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఓరియంటేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ బిగినర్స్. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారో, హిందూ పేపర్ చూడగానే భయపడుతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం మా హిందూ ఎనాలిసిస్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, ఈ ఆర్టికల్స్ చూస్తున్నారో, మీకు ఒక బేసిక్గా అసలు ఏం తెలియకపోయినా సరే ఈ ఛానల్ చూస్తే, ఈ ఎనాలిసిస్ చూస్తే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ సెషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ సెషన్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా డెఫిసిట్ అంటే ఏంటి? లోటు, కొరత, లోటు అంటాం. ఏదైనా ఒక ఎకానమీకి మనకి బడ్జెట్ తీసుకుంటే, బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయం మరియు ఖర్చుల యొక్క చిట్ట. సో బడ్జెట్లో మనకి 2 ఉంటాయి. ప్రధానంగా ఏముంటాయి? మనకి రిసిప్ట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ ఏముంటాయి? ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రిసిప్ట్స్ ఒకవైపు, ఎక్స్పెన్సెస్ ఒకవైపు. సో రిసిప్ట్స్ ప్రధానంగా 2 రకాలు. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్, 2 క్యాపిటల్ రిసిప్ట్స్. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా 2 రకాలు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, 3వది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇలా మనకి 4 కేటగిరీస్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ మళ్ళీ ఫర్దర్ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, 2 నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఇలా మనకి 6 డిఫరెంట్ నేమ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వీటిని మీకు చూచాయిగా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో మనం చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? అన్ ఎక్స్పెండిచర్ దట్ యాడ్స్ టు ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ది ఎకానమీ. ప్రొడక్టివ్ కెపాసిటీ, ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసేది. ఇన్ అదర్ వర్డ్స్, లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్. లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చు అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఓకేనా? లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ కోసం. లేదా ఓకే
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? ఒక అసెట్ క్రియేట్ చేయడం కోసం పెట్టే ఖర్చు, లేదా ఇఫ్ యు ఆర్ రీపేయింగ్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూసింగ్ ఏ లయబిలిటీ, రిడక్షన్ ఆఫ్ ఏ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు తీర్చడం కోసం పెట్టే ఖర్చు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అంటే మనం ప్రభుత్వం పెట్టే ఖర్చుతో పాత అప్పు ఏదన్నా ప్రభుత్వం తీర్చేసింది అనుకోండి, దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా ఒక బిల్డింగ్ కట్టారు, లేదా ఒక బ్రిడ్జ్ కట్టారు, ఒక పవర్ లైన్ వేశారు, ఓకే, ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక డ్యామ్ కట్టారు, లేదా రోడ్లు వేశారు, కంప్యూటర్స్ కొన్నారు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఎయిదర్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ సంథింగ్ దట్ యాడ్స్ అన్ అసెట్ ఆర్ రెడ్యూసెస్ ఎ లయబిలిటీ, ఒక లయబిలిటీని తగ్గిస్తుంది లేదా ఒక అసెట్ని యాడ్ చేస్తుంది. అలాంటి దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. నౌ సిమిలర్లీ క్యాపిటల్ రిసిప్ట్ కూడా సిమిలర్ డెఫినేషన్, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. క్యాపిటల్ రిసిప్ట్లో ఏమవుతుంది? మనీ వస్తుంది, రిసిప్ట్ కదా, మనీ వస్తుంది. సో క్యాపిటల్ రిసిప్ట్ జరిగేటప్పుడు కూడా ఎయిదర్ యూ విల్ సీ ఏ రిడక్షన్ ఆఫ్ ఎన్ అసెట్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఎ లయబిలిటీ. డబ్బులు ఎలా వస్తాయమ్మా? మనం ఆస్తిని అమ్మినా డబ్బులు వస్తాయి, లేదా అప్పు చేసిన డబ్బులు వస్తాయి. అప్పు చేసి డబ్బులు వచ్చాయనుకోండి, అప్పు చేయగా మనకి డబ్బులు వచ్చాయనుకోండి, దాన్ని మనం ఏమంటాం? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. సో దిస్ క్రియేట్స్ ఏ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు, లయబిలిటీని క్రియేట్ చేసి ఇక్కడ రాసాం కదా, ఇదే దాన్ని డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఆస్తిని అమ్మడం ద్వారా డబ్బులు సమీకరించామనుకోండి, ఆస్తి మైనస్ ఎసెట్, ఇక్కడ ఏమవుతుంది? ఎసెట్ అనేది పోతుంది. అంటే గవర్నమెంట్ దగ్గర ఒక భూమి ఉంది, అమ్మేసింది. గవర్నమెంట్కి ఒక కంపెనీలో షేర్స్ ఉన్నాయి, అమ్మేసింది. సో షేర్స్ కూడా అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే, గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ అమ్మేసింది, ప్రైవేటైజ్ చేసింది. ఇలాంటివన్నీ కూడా ఏంటి? నాన్ డెట్ క్రియేటింగ్. అంటే దీనివల్ల అప్పు క్రియేట్ అవ్వట్లేదు, బట్ డబ్బులు అనేవి వస్తున్నాయి. అలాంటి వాటిని నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. డెట్ క్రియేటింగ్, నాన్ డెట్ క్రియేటింగ్, అర్థమైందా డిఫరెన్స్? డెట్ క్రియేటింగ్ అంటే మనం ఏం అసెట్ క్రియేట్ చేయట్లేదు, అప్పు తీసుకుంటున్నాం, సో లయబిలిటీ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండింటిని మీరు చూస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వెనెవర్ యూ సీ క్యాపిటల్ అనే వర్డ్ మీకు కనిపిస్తే ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అసెట్ ఆర్ లయబిలిటీ. క్యాపిటల్ అనే వర్డ్ కనిపిస్తే అసెట్ ఆర్ లయబిలిటీతో అసోసియేట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ రిసిప్ట్ కానీ ఎయిదర్ అసెట్ క్రియేట్ అవ్వడం కానీ లయబిలిటీ రెడ్యూస్ అవ్వడం కానీ, లేదా అసెట్ రెడ్యూస్ అవ్వడం కానీ లయబిలిటీ క్రియేట్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అసెట్ క్రియేషన్ ఆర్ అసెట్ రిడక్షన్, లయబిలిటీ క్రియేషన్ ఆర్ లయబిలిటీ రిడక్షన్ అనేవి ఖచ్చితంగా జరిగే ట్రాన్సాక్షన్స్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. దే కుడ్ బి ఎక్స్పెండిచర్స్, దే కుడ్ బి రిసిప్ట్స్. ఇది మీకు అర్థమైంది కదా, ఇది స్టోరీ. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ రెవెన్యూ రిసిప్ట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి డబ్బులు వచ్చేవి, గవర్నమెంట్ అకౌంట్లోకి డబ్బులు పడేవి. బట్ ఈ ప్రాసెస్లో ఏ అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, నో అసెట్ ఆర్ లయబిలిటీ. అసెట్ లయబిలిటీ క్రియేషన్ అనేది లేదు, అసెట్ లయబిలిటీ రిడక్షన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం ఇన్కమ్ తెచ్చుకుంటుంది అనుకోండి, గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, అందులో ఏదైనా అసెట్ క్రియేట్ అయిందో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయి. సో దాంట్లో అసెట్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు కదా, లయబిలిటీ కూడా ఏం తగ్గట్లేదు కదా. అలాగే పార్కులు ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి, వాటి మీద ఫీజులు మనకు టికెట్ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి. అసెట్ ఏం క్రియేట్ అవ్వట్లేదు కదా, లయబిలిటీ ఏమి రెడ్యూస్ అవ్వట్లేదు కదా. అట్లాంటివన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. అలాగే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్, ఇక్కడ కూడా అసెట్ క్రియేషన్ లయబిలిటీ రిడక్షన్ జరగట్లేదు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నారు, పార్కులు మెయింటైన్ చేస్తుంది. ఈ ఎక్స్పెన్సెస్ డే టు డే మెయింటెనెన్స్ వీటి కోసం పెట్టే ఖర్చులన్నింటిలో కూడా ఎక్కడ మనకి అసెట్స్ క్రియేట్ అవ్వట్లేదు, లేదా రెడ్యూస్ అవ్వట్లేదు, లయబిలిటీ క్రియేట్ అవ్వట్లేదు, లేదా రెడ్యూస్ అవ్వట్లేదు. అలాంటి వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో అసెట్ క్రియేషన్, లయబిలిటీ రిడక్షన్, లేదా అసెట్ రిడక్షన్, లేదా లయబిలిటీ క్రియేషన్ అనేది లేని ట్రాన్సాక్షన్స్ అన్ని రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. వాటితో అసోసియేట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్. మనీ గవర్నమెంట్కి వస్తే రిసిప్ట్, మనీ గవర్నమెంట్ నుంచి బయటికి వెళ్తే ఏంటది? ఎక్స్పెండిచర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా, ఈ సోదంతా సార్ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ఒక రీజన్ ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? డెఫిసిట్ అంటే ఏం చెప్పాను మీకు? లోటు. లోటు అంటే అర్థం ఏంటి? వెన్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ మోర్ దాన్ రిసిప్ట్స్. మీ ఎక్స్పెన్సెస్ రిసిప్ట్స్ కంటే ఎక్కువైతే. సో అయితే మరి సార్ అలాంటప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు మనం
ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇలా రాసేయచ్చా అని మీరు అడగచ్చు. ఇలా రాయకూడదు. ఇలా ఎందుకు రాయకూడదు ఒకసారి ఆలోచించండి. ఎలా ఎందుకు రాయకూడదు అంటే ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఈ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇవి ఏంటివి, బేసిక్గా ఇవి అప్పులు. అప్పు ద్వారా మనం తెచ్చుకున్న డబ్బు, అది ఆదాయం అంటామా మనం? అప్పు చేసి మనం తెచ్చుకున్న డబ్బుని మనం ఆదాయం అంటామా? రిసిప్ట్ అవుతుందంటే మన అకౌంట్లో పడుతుంది కాబట్టి రిసిప్ట్. కెన్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇన్కమ్? అప్పు ద్వారా తెచ్చిన డబ్బు ఇన్కమ్గా మనం కన్సిడర్ చేస్తామా? చేయకూడదు కదా. అందుకని ఇదొక్కటి మనం ఎలిమినేట్ చేసేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ వీ విల్ రైట్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెన్సెస్లోకి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేయాలి, అలాగే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ తీసేయాలి. ఇలా తీయగా వచ్చేదాన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఇలా ఏదైతే మనకి అమౌంట్ వస్తుందో, ఇప్పుడు ఇలా ఏదైతే మనకి అమౌంట్ వస్తుందో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఇదేమో గవర్నమెంట్కి వచ్చిన టోటల్ ఇన్కమ్, ఇదేమో గవర్నమెంట్ పెట్టిన టోటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటాయో దట్ టెల్స్ అస్ వాట్, మనకి అంత లోటు ఉంది, అంత డెఫిసిట్ ఉంది అని మనకు తెలుస్తుంది. మరి డెఫిసిట్ని పోడ్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో నాన్నగారికి 10,000 రూపాయలు శాలరీ వచ్చింది, 12,000 రూపాయలు ఖర్చులు అయ్యాయి. అప్పుడు ఏం చేస్తారు, ఆ 2,000 రూపాయలు అప్పు తెస్తారు. ఇక్కడ కూడా అంతే, గవర్నమెంట్ కూడా వెన్ ఎవర్ ఇట్ ఫేసెస్ దిస్ కైండ్ ఆఫ్ డెఫిసిట్ ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్. ఎయిదర్ ఇట్ గోస్ ఫర్ ఏం చేస్తుంది, అప్పు, డెట్, లేదా ఇట్ కెన్ ఆల్సో ప్రింట్ మనీ ప్రింట్ చేయడం అనేది డేంజరస్. మనీ ప్రింట్ చేయడం ఏమంటామంటే మానిటైజింగ్ అంటాం. వీ కాల్ ఇట్ మానిటైజింగ్ డెఫిసిట్. డెఫిసిట్ని మానిటైజ్ చేస్తున్నారు అంటారు. డెఫిసిట్ని మానిటైజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనీ ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ మనీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఎక్స్ట్రా మనీ సిస్టంలోకి ప్రింట్ చేసిన మనీ ఏం చేస్తారు, ప్రభుత్వం ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది కాక ఎడిషనల్గా ప్రభుత్వం ప్రింట్ చేసింది రకరకాల పథకాలు కార్యక్రమాల రూపంలో మళ్ళీ ప్రజల చేతుల్లోనే పెడుతుంది. సో ఈ మనీ అంతా ప్రజల చేతుల్లోకి వెళ్ళి మన ప్రజల చేతుల్లో ఉన్న మనీ పెరుగుతుంది. సో ఇట్ ఇంక్రీజెస్ లిక్విడిటీ, మనీ సప్లైని పెంచేస్తుంది. మనీ సప్లై అనేది పెరిగిపోతుంది. మనీ సప్లై పెరిగితే ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అంటే వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగిపోయి జనాల దగ్గర డబ్బులు చేరిపోతాయి. ఈ చేరిన డబ్బులతో ఇష్టం వచ్చినట్టు కొంటారు. దానివల్ల ఈ ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇన్ జనరల్ ఈ ప్రింటింగ్ మనీ అనే పద్ధతి ఇండియా ఎప్పుడు ఫాలో అవ్వదు. పాకిస్తాన్ కోవిడ్ టైంలో ఈ పద్ధతి ఫాలో అయ్యి ఇప్పుడు సఫర్ అవుతుంది. అర్జెంటీనా సఫర్ అవుతుంది, జింబాబ్వే సఫర్ అవుతుంది, వెనిజులా సఫర్ అవుతుంది. చాలా దేశాలు ప్రింటింగ్ మనీ చేసి సఫర్ అవుతున్నాయి. ఇండియా జనరలీ గోస్ ఫర్ డెట్. సో మన ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎంత ఉందో ఆ ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, డెట్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎంత డెఫిసిట్ ఉంటే అంత అప్పు చేయాల్సి ఉంటుంది అని అర్థం, అనమాట. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే గవర్నమెంట్ ఏముంటుంది మనకి, ఈ న్యూస్లో ఏమంటున్నారు, డెఫిసిట్ కట్ చేయబోతున్నాము అంటున్నారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ మేము తగ్గించుకుంటాము అని చెప్పి అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వైల్ ఆల్సో లుకింగ్ టు రైజ్ క్యాపిటల్ స్పెండింగ్ బై 20% అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఫిస్కల్ డెఫిసిట్ ఇక్కడ ఫార్ములా మీరు ఒకసారి గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 20% పెంచుదాం అనుకుంటుందంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ పెరిగితే మరి ఫిస్కల్ డెఫిసిట్ ఏమవుతుంది, మనకి ఈ ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఏమో ప్రభుత్వం తగ్గించాలి అనుకుంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గిస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి అంటే మన ప్రభుత్వానికి ఉన్న మార్గం ఏంటి, ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి పెరగాలి, లేదా NDCR నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి పెరగాలి. అంటే రిసిప్ట్స్ని పెంచుకోవడం ద్వారా ఎక్స్పెండిచర్ ఎంతైతే పెరుగుతుందో దానికంటే ఎక్కువ రిసిప్ట్స్ని పెంచుకోవడం ద్వారా, రెవెన్యూని పెంచుకోవడం ద్వారా ప్రభుత్వం తన ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకోవాలనుకుంటుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండోది, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం ద్వారా కూడా చేయొచ్చు.
అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నావు అంటే రోడ్లు, భవనాలు, బిల్డింగులు, డ్యాములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి ఖర్చు పెడతావు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటుంది, ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీలు, ఫెర్టిలైజర్ సబ్సిడీస్, ఫ్యూయల్ సబ్సిడీలు, ఇలాంటి వాటిని తగ్గించుకోవడం ద్వారా, ఓకేనా, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడం ద్వారా కూడా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించవచ్చు. ఎయిదర్ యూ రెడ్యూస్ యువర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ యూ ట్రై టు ఇంక్రీజ్ యువర్ అదర్ రిసిప్ట్స్. వాటి ద్వారా ప్రభుత్వం ఇన్కమ్ని పెంచుకొని లేదా అదర్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని ఫిస్కల్ డెఫిసిట్ని 5.4% ఆఫ్ జీడిపికి తెచ్చుకోవాలి, అంత తగ్గించుకోవాలి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనే ప్రయత్నం చేస్తోంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ ఆర్టికల్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మీరు ఎక్కడన్నా అడగండి, కేవలం 48,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో, గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ, ఏంటా 4? ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ 19 పుస్తకాలని ఫ్రీగా ఇస్తూ 48,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో పర్సనల్ మెంటర్షిప్, నేను దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. వీటన్నింటితో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కమ్ టు వైజాగ్, డోంట్ థింక్ ట్వైస్, వేర్ ఎవర్ యు ఆర్. మీరు తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో ఉండండి, ఎక్కడైనా సరే వైజాగ్ వచ్చేసేయండి. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఓపిక్గా చెప్పే ఫ్యాకల్టీ, అండ్ నేను పర్సనల్గా గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆన్లైన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆఫ్లైనే కావాలి అంటే ఢిల్లీ వెళ్ళి 2 లక్షలు, హైదరాబాద్ వెళ్ళి 1,50,000 పెట్టి 9 నెలల్లో కోచింగ్ కంప్లీట్ చేసుకొని అర్థమైందా అర్థం కాలేదా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఫినిష్ చేసే బదులు దాంట్లో 1/3, 1/4 కాస్ట్లో పర్సనలైజ్డ్ అండర్స్టాండింగ్తో, కేర్తో మీకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం కాల్ చేయండి. వైజాగ్ ఆఫ్లైన్లో క్లాసులు ఎలా ఉంటాయో మన యాప్ ఇక్కడ జరిగేవి ఆన్లైన్ వాళ్ళకి కూడా వస్తాయి. సో ఒక్కసారి మీరు ఆన్లైన్లో క్లాసులు వినండి, యాప్ 1 డే యాక్సెస్ తీసుకోండి, వినండి. మీకు ఇలా క్లాసులు జరిగితే నచ్చుతాయి, మాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తేనే రండి. క్లాసులు నచ్చలేదు అనుకోండి, అక్కడే ఆగిపోండి. క్లాసులు నచ్చితే, ఎందుకంటే మీకు చాలా చోట్ల డెమోలు కూడా ఎవరు ఇవ్వట్లేదు. మేము 1 డే ఫుల్ యాక్సెస్ టు యాప్ ఇస్తున్నాం, చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో డూ దట్ ఎక్సర్సైజ్. డెమో చూసి నచ్చిందా లేదా మీరు ఓన్గా ఎవాల్యుయేట్ చేశాక నిర్ణయం తీసుకోండి. టేక్ కేర్. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటివన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు. కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు, యూ విల్ గెట్ 1 మంత్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు. లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4,999కి వస్తుంది. ఇంకా 999కి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.